నువ్వు నువ్వు మేము అందరం కలిసి 3 సింహాల దొంగతనం జరిగిందన్న దాని మీద పెద్ద ఉద్యమం చేశాం. ఆ ఉద్యమంలో మరి ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి వెళ్ళాం మనం. మరి ఆ 3 సింహాలు ఇప్పుడు ఏమైనాయో నీకు వాళ్ళ పంచన చేరా, వాళ్ళ ఇంట్లో దూరావు కదా, నీకేమైనా తెలిసిందా? దాంట్లో ఏమైనా వాటా దక్కిందా మీకు? ఆ 3 సింహాల తాలూకా మాకైతే ఆ అనుమానాలు పూర్తిగా ఉన్నాయి. నీకు వాళ్ళు కొనుక్కున్నందుకు మొరగాలనుకుంటే వాళ్ళ ఇంటి దొడ్లో నువ్వు మొరగాలి తప్ప, కార్యకర్తలందరూ ఇప్పుడు ఎలక్షన్లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే నువ్వు పనికిమాలిన పనులన్నీ చెప్తా ఉన్నావు. నీకు పశ్చిమ నియోజకవర్గంలో నీ పక్కనున్న వైసీపీ కార్యకర్తలు కానీ అక్కడున్న కార్పొరేటర్లు కానీ ఎవరు నిన్ను బయటికి రానియకపోతే నువ్వు ఆ 4 గోళ్ల మధ్యలో ఉండే మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కళ్ళతో అయినా నువ్వు వాళ్ళతో కూర్చొని ధైర్యంగా, ఒక కార్పొరేటర్తో అయినా సరే, నీ స్థానికంగా నువ్వు ఉన్న కార్పొరేటర్తో అయినా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టగలిగే దమ్ము ధైర్యం నీకుందా? అక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరైనా నిన్ను రాణిస్తున్నారా? అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు? ఎక్కడికి దిగజారిపోయావు? ఏం మాట్లాడుతున్నావు? ఇంకో జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాల కత్తితో చేయి నరికేమని చెప్పావు. మరి ఇప్పుడు ఏ కత్తితో నరికించుకుంటావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పోతిన మహేష్. ఇప్పటివరకే మా పార్టీలో మాతో పాటు కలిసి పనిచేసావనే కొద్దిగా గౌరవం ఉంది. ఆ గౌరవం మొత్తాన్ని తుంగలో తొక్కి జన సైనికులు నీకు 13వ తారీఖు తర్వాత కనబడిద్ది ఏంటనేది. నిన్ను ఆ వైసీపీ పార్టీలో నువ్వు చేరిన పార్టీలో ఏదైతే ఉందో నిన్ను ఒక డస్ట్బిన్లో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి, టిష్యూ పేపర్ అయిపోతావు నువ్వు 13వ తారీఖు తర్వాత. పోతిన మహేష్ అంటే పశ్చిమ నియోజకవర్గంలో కాదు, నీ వీధిలో కూడా ఎవరికి తెలియని పరిస్థితికి వెళ్ళిపోతావు. ఏం చెప్తా ఉన్నావు అసలు? ఒక్కటంటే ఒక్కటి నిజాలు మాట్లాడు. చెప్పిందే చెప్పి, తిరగేసి చెప్పి, అటు తిప్పి చెప్పి, ఇటు తిప్పి చెప్పి అయ్యే చెప్తా ఉన్నావు తప్ప పార్టీ ప్రణాళిక ఏంటి? నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళావు, పశ్చిమ నియోజకవర్గకి ఆ పార్టీ తరఫున ఏం చేయదలుచుకున్నావు అది చెప్పు. గతంలో చెప్పావు నేను 30,000 ఇళ్ళు కట్టిచ్చేస్తానని, దాని గురించి మాట్లాడు. ఆ పార్టీలో నేను కట్టిస్తానని చెప్పు. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక. ఇంకొకసారి కనుక అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్.